నమస్కారం అండి అందరికీ. నేను మీ అరుణని. వెల్కమ్ బ్యాక్ టు అత్తా కోడలు వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో అయితే పాలుతో ఉక్కిరి ఎలాగో చూసేయండి. రెసిపీలోకి అయితే వచ్చేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసానండి. ఆనియన్స్ అయితే కొద్దిగా ఎక్కువగానే పడతాయి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్స్ అయితే బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ కర్రీ అయితే ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు అండ్ రైస్లోకి చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి. సేమ్ గుడ్డుతో చేసుకున్న ఉక్కర్లా ఉంటుంది. ఆనియన్స్ అయితే బాగా వేగాయి. ఇప్పుడైతే కారము ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సిమ్లో పెట్టి అయితే కారం అది కొద్దిగా బాగా వేపుకుంటే పచ్చివాసన అయితే బాగా రాదండి. సేమ్ గుడ్డుతో చేసుకున్న ఉక్కరిలాగే ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. నేనైతే ఈ వంటకం మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను మ్యారేజ్ అయిన తర్వాత. నాకైతే అప్పుడు బాగా నచ్చింది. ఇప్పుడైతే పాలు అయితే వేసుకుంటున్నానండి నేను. పాలు వేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుంటూ అలా సైడ్ది అయితే తీసుకోవాలన్నమాట. అలా అది దగ్గరికి అయితే అయిపోవాలి. ఇలా అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు అది చాలా దగ్గరికి అయిపోవాలి. అండ్ సైడ్ది అలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగైతే మాడిపోద్దండి. అంతే అండి, చాలా సింపుల్ అండి. పాలతో ఉక్కిరి అయితే చాలా చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇలా బాయిల్ అవుతుంది కదా. కావాలనుకుంటే సిమ్లో కూడా పెట్టుకోవచ్చండి. చూసారు కదా అలా బాగా హీట్ ఎక్కాక కర్రీ అయితే ఎంత దగ్గరికి అయిపోయిందో. ఇలా అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాము. ఒకసారి అయితే వీడియో ట్రై చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.